భక్తులు అనంటే భగవంతుణ్ణి ప్రార్థించి వారి అభిష్టాలను నెరవేర్చుకునే వారు భక్తులు కాదు అని భాగవతం చెప్తుంది. మరి అసలైన భక్తులు అంటే ఎవరు? భాగవతం అంటే భగవంతునికి సంబంధించింది భాగవతం, భక్తుడికి సంబంధించింది భాగవతం. రెండు అర్థాలు ఉన్నాయి. భాగవతుడు భక్తుడికి సంబంధించినటువంటిది. అయితే భక్తుడంటే ఎవరో భాగవతంలో ఒక గొప్ప నిర్వచనం ఇచ్చారు. సవైవానిక్ నస భక్త సవైవానిక్. ఏమిటంటే దీని అర్థం వ్యాస భగవానుడు చెప్పాడు, దేవుణ్ణి నాకు ఇది కావాలి అని కోరుకునేటువంటి వాడు వ్యాపారి, నస భక్త, వాడు భక్తుడు కాడు. ఇక ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళం. ఎంతటి భాగవతం ఈరోజు నెత్తి మీద పెట్టుకుంటాం, చనిపోయే లోపల భాగవత సప్తాహం చేయాలి, భాగవతం ఒక్కసారైనా మనం చదువుకోవాలి. భాగవతంలో ఉన్న మాటే నేను చెప్తున్నానమ్మా. దేవుణ్ణి ఎప్పుడూ కూడా నాకు ఇది కావాలి, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇది ఇస్తా. ఎవడమ్మా వాడు అలా అడిగేటువంటి వాడు? వ్యాపారి. నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను నీ కిరీటం చేయిస్తా, నువ్వు నాకు ఇది ఇవ్వు, నీ గుళ్ళో ఇది నేను చేయిస్తా. ఒక వ్యాపార వినిమయం దేవుడి దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. నా స భక్త, వాడు భక్తుడు కాడు. సవై వణిక్, వణిక్ అంటే వ్యాపారి, వాడు వ్యాపారి మాత్రమే. వ్యాస భగవానుడు కంఠోక్తిగా చెప్పాడు. అంటే భక్తులమైనటువంటి మన అందరికీ కూడా ఒక సున్నితమైన హెచ్చరిక చేస్తున్నాడు వ్యాస భగవానుడు. దేవుడికి తెలియదా? ఇప్పుడు మన అమ్మకి అంటే ఆ నమ్మకం మనలో సడలిపోతుంది. మన అమ్మా నాన్న దగ్గర చిన్నపిల్లవాడు ఉన్నాడమ్మా, అరే వీడికి ఇప్పుడు ఈ సమయంలో పాలు కావాలి, పాలు పట్టండి. తల్లిని ఆ బిడ్డ అడుగుతోందమ్మా నాకు పాలు ఇవ్వు అని చెప్పి అడుగుతోందా? చక్కగా ఆ సమయానికి వాడికి కావాల్సిన ఆహారాన్ని తల్లి తనంతట తాను అందచేస్తోంది. తండ్రి తనంతట తాను నా బిడ్డకి అవసరాలు ఉన్నాయని చెప్పి తండ్రి నెరవేరుస్తున్నాడు. ఒక మామూలు మానవ లోకంలో ఉన్న తల్లి తండ్రియే బిడ్డల అవసరాలు వాడు అడగకుండానే తీరుస్తున్నాడే. వాడికి ఏది అవసరమో 3 సీసాలు పట్టించట్ల పాలు, వాడికి ఎంతవరకు కావాలో అంతవరకే పట్టిస్తున్నాడు పాలు, అంతవరకే వాడు బతకగలడని చెప్పి. దేవుడికి తెలియదా? వీళ్ళందరికీ బాబులకి బాబు, తల్లులకి తల్లి తెలియదా? పుట్టినప్పుడే నీకు ఆహారం సిద్ధం చేశాడు, నువ్వు ఎక్కడ వెతుక్కోని అవసరం లేకుండా తల్లి దగ్గర సిద్ధం చేశాడే. ఆయనకి మొత్తం నీ జీవితం మొత్తం తెలుసు, నువ్వు ఎలా ప్రవర్తించాలో తెలుసు, నీ గమ్యస్థానం ఏమిటో తెలుసు, అన్నీ ఆయనకే తెలుసున్నప్పుడు రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సూట్ కేసు నెత్తి మీద పెట్టుకోకుండా పక్కన పెట్టాలి. మనల్ని లాక్కెళ్తుంది, సూట్ కేసును కూడా లాక్కెళ్తుంది రైలు. కాబట్టి నేనే మోస్తున్నానని చెప్పి నెత్తిన పెట్టుకోకు, ప్రతిదీ ఆయనకు వదిలేసేయి. ఆయన్ని ఏమీ అడక్కో, అది ఉండాలటమ్మ. ఏమీ అడగకూడదట స్వామిని. యదృచ్ఛాలాభ సంతుష్ట. ఆయన ఏది అనుగ్రహిస్తే, కష్టం ఇచ్చాడా అది మా పూర్వజన్మ ఫలితం, మనం చేయగలిగింది ఏం లేదు. సుఖం ఇచ్చాడా స్వామి సంతోషం. ఎక్కడా కూడా పొంగిపోవద్దు, కుంగిపోవద్దు. ఏది ఇచ్చినా సరే స్వామి యొక్క అనుగ్రహంగా భావించాలి. స భక్త, అటువంటి వాడే భక్తుడు. అలా కాకుండా స్వామి నేను నీకు ఇది ఇస్తాను, ఇదిగో ఇది మొక్కుకుంటున్నాను, మా అమ్మాయి పెళ్లి చేయి, రేపు వచ్చి నేను నీకు ఇచ్చేస్తా. వణిక్, వ్యాపారి. స్వామి దగ్గర బేరమా నీకు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన దగ్గర బేరాలు పెడుతున్నావు నువ్వు. ఏమీ కోరకుండా నిష్కామంగా, స్వామి నీకేమిటో తెలుసు, నాకేమి ఇవ్వాలో తెలుసు, నా కుటుంబానికి ఏమి ఇవ్వాలో అది కూడా అనుకోవద్దు. ఒక నమస్కారం పెట్టు, హృదయపూర్వకంగా నమస్కారం పెట్టు. స్వామియే అన్నీ చూసుకుంటాడు. అందుకే అయ్యప్ప భక్తులు అంటారు స్వామియే శరణమయ్యప్ప అని. అన్నీ ఆయనే. శరణము అంటే ఇల్లు. శరణం అనే పదానికి వాన పడుతుంటే, ఎండ కాస్తుంటే ఇల్లు మనకి ఏ రకంగా రక్షణ ఇస్తుందో ఆ స్వామినే శరణ వేడుకోవాలి. ఎటువంటి కోరిక కోరవద్దు, ఏ కోరిక కోరవద్దు. అప్పుడు మనం వ్యాపారులం కాము, చక్కగా భక్తులం అవుతాం. ఇది భాగవతం మనకు చేసినటువంటి ప్రబోధం.